హలో ఫ్రెండ్స్, బుల్లితెర జంట విష్ణుప్రియ సిద్ధులు అందరికీ సుపరిచితమే. వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిందే. వీళ్ళ ప్రేమకు ప్రతిరూపంగాను ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇటీవల విష్ణుప్రియ మళ్ళీ ప్రెగ్నెంట్ అనేసి చాలా రూమర్లు అయితే వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజము లేదనే చెప్పవచ్చు. అయితే ఇటీవల విష్ణుప్రియ ఇంకా ఆమె భర్త అయితే తిరుమల అయితే కలిసి వెళ్లారు. అక్కడ విష్ణుప్రియ ఇంకా ఆమె భర్త అయితే మోకాళ్ళ మీద మెట్లు ఎక్కి అందరికీ ఆశ్చర్యపరిచారనే చెప్పవచ్చు. అంటే చాలామంది కోరికలు కోరుకొని అవి తీరితే మోకాళ్ళ మెట్లు ఎక్కుతామని చాలామంది అయితే కోరుకుంటారు. అయితే విష్ణుప్రియ ఇంకా ఆమె భర్త అయితే ఇటీవల వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఒక వ్లాగ్ అయితే పెట్టారు. మేము మోకాళ్ళ మీద మెట్లు ఎందుకు ఎక్కామో తెలుసుకోవాలనుకుంటే ఈ వ్లాగ్ చూసేసేయండి అనేసి. అయితే ఆ వ్లాగ్లో ఏమీ లేదు. ఇటీవల విష్ణుప్రియ ఆమె భర్త కలిసి ఒక వెబ్ సిరీస్లో అయితే నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సుధామూర్తి అనే వెబ్ సిరీస్ అది ఎంతగానో హిట్ అయింది. అయితే దానికి కారణంగానే విష్ణుప్రియ అయితే మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతా అని మొక్కుకుందంట. అలాగే నెక్స్ట్ ఇంకో ప్రాజెక్టు కూడా చేస్తున్నారంట. ఆ ప్రాజెక్టు కూడా హిట్ అయితే మళ్ళీ మొక్కుకుంటాను అనేసి తిరుమలలో అయితే మొక్కుకోవడం జరిగిందంట. దానికే మోకాళ్ళ మీద ఎక్కాము అంటూ ఇంకా విష్ణుప్రియ అయితే తన వ్లాగ్లో అయితే చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇటీవల వీళ్ళిద్దరూ కలిసి ఒక కొత్త ఇల్లుని కూడా తీసుకున్నారు. ఈ అన్ని కోరికలు మొక్కితే తిరుమల వస్తానని నేను ఎన్నోసార్లు మొక్కుకున్నాను. ఫైనల్‌గా నా కోరికలన్నీ తీరాయి. అందుకే ఏడుకొండల వారిని చూడడానికైతే ఇలా మోకాళ్ళ మీద అయితే నడిచాను అనేసి విష్ణుప్రియ అయితే చెప్పడం జరిగింది. ఇంకా కామెంట్‌లలో కూడా మీకు చాలా సక్సెస్ వచ్చిందక్క ఈ ఇయర్ అయితే. మీరు చేసిన వెబ్ సిరీస్ అయితే ఎంతగానో రీచ్ అయింది. ఇంకా ఇలాంటి వెబ్ సిరీస్‌లు మీరు ఎన్నో తీయాలి అని కోరుకుంటున్నామంటూ ఇంకా వీళ్ళ అభిమానులైతే వీళ్ళకి విషెస్ అయితే చెప్తున్నారు.